నీ ఆత్మీయ జీవితంలో నీవు విజయం సాధించి ముందుకు కొనసాగడానికి 6వ తాళపు చెవి జయనత్వం, తగ్గింపు. James chapter 4 verse 10, యాకోబు 4:10, Numbers chapter 12 verse 3, సంఖ్యాకాండం 12:3, Proverbs 12:2, సామెత 11:2, 1 Peter chapter 5 verse 6, మొదటి పేతురు 5:6, Proverbs 22 verse 4. సామెత 22:4. Humility. Jesus showed a great humility. యేసు ప్రభువు గొప్ప తగ్గింపును మనకు చూపించారు. మనం తగ్గించుకుంటే హెచ్చించబడతాం. తగ్గించుకున్నవాడు, when you humble yourself, God will lift you up. నీవు తగ్గించుకుంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. 1 Peter chapter 5 verse 6 and 7, humble thyself in the sight of God, and in the due time God will lift you up. మొదటి పేతురు 5:6 వచనంలో తగిన సమయమందు దేవుడిని హెచ్చించినట్లు ఆయన బలిష్ట చేతి కింద మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. The seventh key, 7వ తాళపు చెవి Holy Spirit of God. పరిశుద్ధాత్మ దేవుడు. Zechariah 4 verse 6, జకరియా 4:6, James 14 verse 26, యోహాను 14:26, Romans 8 verse 14, రోమా 8:14, and Isaiah chapter 30 verse 21. యెషయా 30:21. Holy Spirit of God will help you. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తారు. ఆత్మకు లోబడిన ఆత్మస్వరానికి లోబడండి, ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఈ రోజు ప్రేయర్ అయిన తర్వాత చూడండి, ప్రార్థన అయిన తర్వాత పరిశుద్ధాత్మ నన్ను నడిపించు, నన్ను బలపరచు, నాతో మాట్లాడు, రోజు ప్రార్థన చేసి ఈ మాటలు పలుకుతుండండి. మీలో నుండే ఆత్మదేవుడు మీతో మాట్లాడతాడు. మీ వెనక నుండి ఒక శబ్దం మీకు వినిపిస్తున్నానండి. అలాగే దేవుని ఆత్మలో ప్రేరేపిస్తుందట, ఎలా జీవించాలో కూడా నేర్పిస్తాడు. పరిశుద్ధాత్మ మీ అందరూ మిమ్మల్ని నడిపించుడుగా. యేసు ప్రభువు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన నడిపించినటువంటి ఆత్మ పరిశుద్ధాత్ముడు. ఆయన అంటాడు, ఆత్మ చేత నింపబడినప్పుడు ఆయన త్రోసుకుని పోబడ్డాడు ఉపాస ప్రార్థనలోకి. 3వ రోజు ఉపాస ప్రార్థన ఆత్మీయులారా, మీరు ఎంత దూరం నుండి వాక్యం వింటున్నారు, పరిశుద్ధాత్మ మిమ్మల్ని చూస్తున్నాడు. అలాగే విదేశాల్లో ఉన్నవారు, అలాగే ఈ హాల్లో బయట లోపల కూర్చున్న మీ అందరూ, మరి స్థలం లేక నిలబడి వారు, ప్రభు మిమ్మల్ని దర్శించును గాక. ప్రార్థించడానికి సిద్ధమైన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక చిన్న పల్లవి పడిన తర్వాత ప్రార్థన నడిపిస్తాను. మన విన్నపాలు వినే దేవుడు ఆయన అనండి.